హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఈ నెల రోజుల నుంచి బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే కనుక కవిత గురించి అండి. ఎవరైతే కల్వకుంట్ల కవిత గారు ఉన్నారో, నిజంగా అంటే కేసీఆర్ గారి కుమార్తె, ఆవిడ గురించి చెప్పని న్యూస్ ఛానల్ లేదు, ఏంటి వినిపించిన న్యూస్ సోషల్ మీడియా లేదు. ప్రతి చోట ఆ నోట ఈ నోట అన్ని చోట్ల కూడా కవిత గురించే. ఏంట్రా అంటే కనుక ఇప్పుడు మళ్ళీ తాజా వార్త ఏంటంటే కనుక అమ్మో ఇన్ని వేల కోట్ల రూపాయల అనేది కనుక మాట్లాడుకుంటున్నారండి. ఏంటనేది మేము చెప్పబోయిందో నాది రిక్వెస్ట్ ఉందండి. ప్లీజ్ మర్చిపోద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోలు మీ ముందుకు మరిన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంట్రా విషయం అంటే కనుక ఈడీ ఇంచుమించుగా 100 కోట్ల రూపాయల ముడుపులు కవిత ద్వారా జరిగినట్టుగా కొన్ని ఆధారాలు అయితే కనుక చూపించగలిగిందండి. కాకపోతే కవిత గురించి నేను అయితే కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. ఎలా అంటే వాస్తవంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసినటువంటి, అంటే ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి అలాగే ఏదైతే బతుకమ్మ ద్వారా తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకున్నటువంటి కవిత గారు ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ చేసింది ఏంటంటే కనుక ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాని ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులు అయితే కనుక చేరవేసింది, మారిని చేతులు మారిని, కొన్ని కోట్ల రూపాయల చేతులు మారిని అని ఈడీ సిబిఐ ఎంక్వైరీలు దర్యాప్తులు అన్నీ చేస్తున్నాయి. ఇవన్నీ వాటి పక్కన ఉంచితే కనుక ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే కనుక అటు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరికన్నా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరికన్నా వాళ్ళకన్నా ముదురు అని అనిపించుకున్నటువంటి వ్యక్తి కవిత. నిజమండి. ఎలా అంటే ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సలహా కానీ వాళ్ళ కుటుంబంలో మెజారిటీ ఎక్కువగా ఎవరికి ప్రయారిటీ ఇచ్చేవారంటే కనుక కవిత గారికి ఇచ్చేవారంటగా ఇప్పుడు తెలుస్తుంది అందరికని. ఇంతకుముందు కవిత అంటే జస్ట్ ఓన్లీ ఒక ఎంపీగా చేసింది లేదా కేసీఆర్ గారు కుమార్తె అని అనుకున్నారు, కానీ మెయిన్ ఆ ఇంట్లో లీడింగ్ రోల్ కవితదే అని అయితే కనుక చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలుస్తున్నాయి అన్నీ కూడా. నిజంగా తన తెలివితేటలు కానీ అంటే ఎలా అంటే ఒక రాజకీయం జస్ట్ ఓన్లీ హైదరాబాద్లో ఉండి మొత్తం ఇండియా వైడ్గా వ్యాపారాన్ని విస్తరించాలనే తన కాంక్షని, అలాగే అన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా సరే బెనామీలు పెట్టుకుని ఇప్పుడు వరకు క్వైట్గా చాలా దారుణంగా అసలు ఎవరికి తెలియకుండా చాలా సైలెంట్గా మెయింటైన్ చేసిందంటే నిజంగాను ఎలా అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఈ విషయంలో. అలాంటి కవిత గురించి రోజుకో రకమైన వివాదం తెర మీదకి వస్తుంది. అంతేకాదు రోజుకో రకంగా తన జీవితం మలుపు తిరుగుతుంది ఈడీ కేసుల్లో, అలాగే సిబిఐ. అంటే తవ్వే కొద్దీ దర్యాప్తు చేసే కొద్దీ కూడా కొత్త ఆలోచనలు కొత్త ఇవన్నీ బయటకు వస్తున్నాయని చెప్పేసి చాలామంది చాలా ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు కవిత గారి గురించి. కానీ చూద్దాం నిజంగా రానున్న రోజుల్లో కవిత విషయంలో ఇంకెన్నైతే ఇంకా ఏ విషయాలు అయితే కనుక వెలుగులోకి వస్తాయి, ఏ ఆరోపణలు అయితే తన మీద ఉన్నాయో అవన్నీ కూడా చూడాలి ఒక్కొక్కటిగా. చూద్దాం. మన ఛానల్లో ఇక నుంచి కవిత గురించి కానీ ఇంపార్టెంట్ అసలు కవిత అసలు ఏంటి, అసలు ఎవరి కవిత, ఎందుకని అంత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంత పెద్ద దాంట్లో జస్ట్ హీరో ఎవరంటే జస్ట్ ఓన్లీ పాత్రధారే అని అనుకున్నారు చాలామంది. మనం అనుకుంటాం ఏంటి ఈడీ సిబిఐ కూడా పాత్రధారి అనుకుంది, కానీ తర్వాత తవ్వే కొద్దీ తెలుస్తుంది పాత్రధారి కాదు సూత్రధారి అని. ఇదండి. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు అయితే కనుక కవిత గురించి మనం చెప్పబోతున్నాం. చూస్తూనే మీరు అందరూ కూడా మర్చిపోద్దు లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.